గన్ అని గన్ను ఇలాగా కూటమికి ఎక్కువ పెట్టేసినాడండి. దించితే ఒక తప్పు, ఎక్కితే ఒక తప్పు అనే పరిస్థితి అయిపోయింది. సో ఇటువంటి అప్పుడు ఏదైతే రేణుకా చౌదరి గారు అమరావతి కాదు కమరావతి, అమరావతి కాదు తల్లి, భ్రమరావతి. బాగుండలా? పోలా? అది పోలా? భ్రమరావతి, భ్రమంలో మనల్ని కూర్చోబెడతారు. అది గది గో సింగపూర్. ఓకే, కనపడిందా? కనపడింది భ్రమలో. ఊహ, ఆ ఊహ చూడు ఎంత బాగుంది అంటాడు చూడ బ్రహ్మానందంగా. కనపడిందా సింగపూర్? బుర్జ్ ఖలీఫా లాంటి బిల్డింగ్లు ఇక్కడ. అరే ఆ మట్టి, నల్ల మట్టి, అది పాడి పంటలకి తప్ప కట్టడాలకి సరిపోదని ఎలాంటి వాళ్ళు చెప్పి స్టాంప్ వేసి పక్కన పడితే ఈరోజు అక్కడ బుర్జ్ ఖలీఫాలు వస్తాయి. ఎంత లోతు దించుతారు, దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అంటే సరే పోనీలే డబ్బు అయితే అయింది. కానీ మీరు పునాది లోతు దించే కొద్దీ నీటి ఊట పెరిగిపోతుంది. అంటే మళ్ళీ కృష్ణాది వచ్చేస్తుంది. కృష్ణాది కావాలంటే మీరు అమరావతిలో పైప్ లైన్లు వేసుకొని మంచినీళ్ళ సరఫరా చేసుకోవచ్చు. మంచినీళ్ళ సరఫరా ఆగండి. ఇంకొన్ని రోజుల్లో, అంటే ఇది ఎండాకాలం కదా, వర్షాకాలం వస్తుంది. ఇకపోతే వర్షాకాలంలో డ్రోన్స్ ఎగురుతాయి చూడండి అమరావతి మీదకి. అంటే ఎవరో అంటారు హైదరాబాద్ లో కూడా మోకాళ్ళలో నీళ్లు మునిగిపోతాయండి అండి. అవునండి, హైదరాబాద్ మనకి తెలియనప్పుడు కట్టేసినారు. మనకి తెలుసుకున్నాక, మనం తెలివి ఉన్నాక నీట మునిగిపోయే పరిస్థితుల్లో ఉండే ప్రాంతాన్ని రాజధానిగా నిర్మించుకుందామా? ఆ విజనరీ ఏమైపోయింది విజనరీ? ఈరోజు విజయవాడలో ఏ ప్రాంతం మునుగుతుంది? భవానీపురమే కదా. మిగతా ఏరియాలు నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా హైట్ లో ఉండడం వల్ల నీళ్లు లోతుకి వెళ్ళిపోతున్నాయి కదా. నీరు పల్ల మెరుగు, నిజం దేవుడెరుగు అని. సో దయచేసి మీకోసం, మీ ధనదాహం కోసం రాజధానిని బలి చేయకండి. రైతుల గొంతు ఎండగట్టకండి. పాపం రైతులు అంటూ మన రాష్ట్రానికి సంబంధం లేని ఎంపీలు అడుగుతున్నారు. మిథున్ సార్ టోల్ వన్ ఆఫ్ ద ఫార్మర్ అక్కడే చనిపోయారట గుండెపోటుతో. హౌ ఇట్ వాజ్ పాసిబుల్? అంత ఆవేదన ఏంటి ఆ రైతు గుండె ఆవేదన? మీరు రైతులకి ఫ్లాట్స్ డెవలప్ చేసి ఎప్పుడు ఇస్తారు? 17 సంవత్సరాలైంది ఫ్లాట్స్ తీసుకొని. వాళ్ళ బిడ్డ పెళ్లికో, బిడ్డ చదువుకో, వాళ్ళ అనారోగ్యానికో, మంచికో చెడుకో ఏమి అమ్ముకోవడానికి వీల్లేని పరిస్థితి. ఈ రోజు చంద్రబాబు గారు మీటింగ్ చెప్తూ కోట్లు అయిపోతాయి. ఎట్లవుతాయి స్వామి? మధ్యలో వచ్చి పుల్లేసేసినాడు కదా, జగన్. ఏం వేసినాడు తెలుసా? బందరు, విజయవాడ, గుంటూరు నేను వస్తే ఈ 3 ప్రాంతాల రాజధానిగా చేస్తానంటున్నాడు. ఇప్పుడు బందర్ వాళ్ళు హ్యాపీ, మాది కూడా రాజధానిలో కలిసిపోతుందంటే మా భూముల రేట్లు వచ్చేస్తాయి, మళ్ళీ మేము జగన్ గారిని గెలిపించుకుంటామంటూ నిన్న పోలీసులు అక్కడ ఒక జనసేన వ్యక్తి కట్టడాన్ని ఏదో అనాథరైజ్డ్ కట్టడం అనిగా ముద్ర వేసి పడేస్తుంటే పేర్ని నాని గారు, పేర్ని కుట్టు గారు శపథాలు చేస్తున్నారు. ఇంకా 3 సంవత్సరాలే, ఇక చుక్కలు చూపిస్తాం అని. అరే 15 ఏళ్ళు వాళ్ళే ఉంటారు కదా, ఎందుకుంటారు? మాకు అన్ని తెలుసు, మా ఈక్వేషన్స్ మాకు తెలుసు అంటూ కూడా లోకల్ ఎమ్మెల్యేలకి ధైర్యం వచ్చేసింది, కార్యకర్తలకి ధైర్యం వచ్చేసింది. ఇక సైన్యాన్ని నమ్మి రాజు ప్రశాంతంగా కూర్చోట్ల. సైన్యాన్ని నమ్మకుండా సైన్యాధిపతిగా రాజే మారి వచ్చేస్తున్నాడు. సైన్యాన్ని నమ్మట్లా. మీకు తెలిసి తెలియక చెడగొట్టుకుంటున్నారు. నేను చెప్పిన దారిలో వెళ్ళండి, వచ్చేది మన ప్రభుత్వమే. మీరు ఆకతాయి పనులు చేయకండి, నిబద్ధతగా నిలబడండి, మీ వెనకాల నేనుంటా, మీ చెయ్యి ఎప్పటికీ వదలను అంటూ చక్కగా ఏదైతే వైసీపీ సైన్యానికి ఆయన ఒక మంచి రూట్ మ్యాప్ చూపించారండి. ఇక జస్ట్ జనాల్లో పాదయాత్రకు వస్తే మనకు అర్థమైపోతుంది. పాదయాత్ర ఖచ్చితంగా పర్మిషన్స్ ఇవ్వాల్సిందే, తప్పించుకోవడానికి లేదు. అవసరమైతే కోర్టు నుంచి అయినా తెచ్చుకుంటారు. సో ఇక్కడ ఏదైతే పార్లమెంట్ సభ సాక్షిగా గౌరవ రేణుకా చౌదరి గారు అన్నారా, లేకపోతే చంద్రబాబు గారు అనిపించారా? ఆవిడ అంత తేలిగ్గా అనరు కదా, లేకపోతే ఇంకా గట్టిగానే అంటారే కదా. అంటే ఇది అప్రూవల్ అయిపోయింది అంటున్నారు సార్, కానీ పెమ్మసాని గారు ఒక వీడియో ఏదో చూస్తున్నాను, ఏదో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగింది. విత్ ఇన్ 1 month 2 months, ఒక నెల అటో ఒక నెల ఇటో కంప్లీట్ అయిపోతుంది అనేది అయితే నేను విన్నాను. ఇంకా ఎందుకంటే రాష్ట్రపతి ఇంకా ముద్ర వేయలేదు. అఫ్ కోర్స్ వేసేస్తారులేండి, రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి. అందులోను పార్లమెంట్ సభ సాక్షిగా మెజారిటీ ఉంటే ఆ బిల్లు పాస్ అయిపోతుంది, అది చట్టం అయిపోతుంది. సో అఫ్ కోర్స్ అది చట్టం అయిపోతుంది. మళ్ళీ జగన్ గారు వచ్చారు అనుకోండి, ఆయనకి ఇంకా మెజారిటీ ఎంత ఉంటుందో తెలుసు కదా. ఆయనకి పక్క రాష్ట్ర ఎంపీలు కూడా కోఆపరేట్ చేసేస్తారు. మనకి మన రాష్ట్ర ఎంపీలే చక్కభజన చేయాలి, ఆయనకి పక్క రాష్ట్ర ఎంపీలు, పక్క రాష్ట్ర అడ్వకేట్లు, అక్కడ రాజ్యసభలు అందరూ కూడా భజన బృందంగా ఉండి ఆయన వెనకాల ఆయన ఎటంటే అటే కూడా తిరగగల సమర్థత, నాయకత్వం ఆయనకుంది.
సో అప్పుడు భజన మీరు 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 10 మంది భజన చేస్తే ఏం సౌండ్ వచ్చింది? 100 మందితో చేపిస్తాడు ఆయన భజన, రీసౌండ్ వచ్చింది పార్లమెంట్. ఇది ఇంత మోసం, ఇంత దగ, ఇంత కుట్ర. ఆల్రెడీ 8,000 కోట్లు ఖర్చు అయిపోయింది. ఎక్కడ పెట్టాడో చెప్పడు, ఏం చేసినాడో చెప్పడు. ఆల్రెడీ 3,31,00,000 కోట్లు పైచిలుకు ఖర్చు అయిపోయింది. ఆల్రెడీ అప్పులు తెచ్చేసినాడు అంటూ ప్రపంచ బ్యాంకుకి లెటర్ రాసినాడు, ఇంకివ్వకండి అని. ప్రపంచ బ్యాంక్ కూడా ముట్టికాయలు వేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎందుకు ఇవ్వకండి అని అన్నాడంటే మళ్ళీ ఆయనకి భారం అయిపోతుంది. 29కి ఆయనకు వచ్చినప్పుడు ఈ అప్పులన్నీ ఎట్లా కట్టాలా? ఇష్టం వచ్చినట్టు ఆయనకి ఇచ్చేకండి. ఆయనే ప్రభుత్వంలో ఉండడు. మళ్ళీ ప్రభుత్వాలు మారితే, గతంలో మా మెజారిటీ ఇది, మా 40% ఓటింగ్ ఇది, మేము గతంలో ఇంతే అప్పు తెచ్చినాం, అతనికి ఏంటి ఇంకా ఇస్తున్నారు? ఇంకా ఇస్తే మళ్ళీ అతను మారిపోయి మేము వస్తాం కదా, మళ్ళీ అప్పుడు మాకు భారం అయిపోతుంది అంటూ ఆయన చక్కగా చెట్టాపద్దులు రేఖ రాసినట్టు ప్రపంచ బ్యాంకు లెటర్లు రాస్తున్నారు. ఇక అప్పులు రావేమో ఆయన అందుకే అంటున్నాడు, నా దగ్గర మంచి మనసు ఉంది కానీ డబ్బు లేదు. ఇప్పుడు కూడా వచ్చిన ఆదాయం అంటే ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బంతా జీతాలు కట్టడానికి, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు, వాళ్ళు తిరగబడ్డారంటే పెన్ను పవర్ ఏంటో తాట లేపేస్తారండి. వాళ్ళ సంగతి మామూలుగా ఉండదు. వాళ్ళతో మొత్తం సచివాలయం మొత్తం ఒకటైపోయింది అనుకోండి, అది వేరే లెక్కంగా ఉంటదండి. అందుకనే వాళ్ళని ఎప్పుడు వాళ్ళ జోలికి పోరు సార్, వాళ్ళ జోలికి పోరు. ఎందుకంటే పెన్ హ్యావ్ ద వండర్ఫుల్ పవర్. పెన్ పవర్ ఏంటో ఆయనకి తెలుసు కాబట్టి అందుకని వాళ్ళ జీతాలు కడుతున్నాము. ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బు. ఇక మీ పథకాలంటే పూర్తిగా అప్పు తెచ్చే అంటే అదేంటది? మీరు సంపదను సృష్టిస్తానన్నారు కదా, ఈ మాట ఎక్కడో విన్నాను సార్. అప్పు తెచ్చి పథకాలు ఇవ్వడం ఎవరైనా ఇస్తారు. అనుభవం లేనివాడు ఏం చేస్తాడు? అప్పు తెచ్చి పథకాలు ఇచ్చాడు. తమరు అనుభవం గలవాళ్ళు కదా, తమరు అనుభవం గలవాడు సంపదను సృష్టించాలి కదా. అమరావతిలో గొయ్యదవ్వండి, ఏమైనా సంపద బయటకు వచ్చిద్దని చూద్దాం. సంపద సృష్టించిద్దంటే ఎలా 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 అని 6th క్లాస్ పిల్లలకి 4th క్లాస్ పిల్లలకి అర్థం కావట్లా. సంపద ఎలా సృష్టించిద్ది అంటే అక్కడ అమరావతి తవ్వుకుంటూ పోతే డబ్బులు, బంగారాలు, నిధులు బయటకు వచ్చేస్తాయేమో అని అనుకుంటున్నారు. సంపదను సృష్టించేది అమరావతి అని చెప్పి అమరావతిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినటువంటి ఘన చరిత్ర తమరికే దక్కింది. 8,000 కోట్లు ఏమేం కట్టారు? ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు? పిచ్చి మొక్కలు తీయడానికే ఖర్చు అయిపోతుంది కదా. వచ్చేది వర్షాకాలం, ఎత్తిపోతల పథకం. ఇక్కడ ఎత్తాలి, అక్కడ పోయాలి. పోలవరాన్ని మించిన పోయిన డ్యాములు కట్టాల్సి వచ్చే పరిస్థితి అయిపోతుంది. సో మీ కట్టడాల వల్ల భూమి సారం బాగా తగ్గిపోతుంది. లోతులకు మిషన్లు వేసేసి ఇవి తీసేసి డొల్ల చేసేస్తే భూమి డొల్ల అయిపోతుంది. దానివల్ల నీటి ఊటం ఎక్కువ ఆగిపోతుంది. ఈ రోజుకి విజువల్స్ చూడండి, అమరావతి కట్టడాల మధ్యలో ఉన్నటువంటి నీటిని ఈ రోజుకి తీయగల శక్తి సామర్థ్యాలు లేకపోతుంది. తీసే కొద్దీ వస్తుంది. వాళ్ళు తీయట్లేదు అనుకోకండి, తీసినారు. మీకు తెలుసో లేదో తీసినారు, అయినా వస్తుంది. ఆ నీళ్లు పోనీలే అట్లా ఉంచారని అనుకోకండి. అది ఒక చెరువు అయిపోయింది. అది చెరువు అంటే మళ్ళీ వచ్చే కంపెనీలు రావు కదా స్వామి. కొన్ని చోట్ల నీళ్లు తీయలేదు అంటున్నారు. నీళ్లు తీయలేదు కాదు, నీళ్లు తీసినా కూడా వచ్చేసింది. అక్కడ నీటి ఊట చెరువు వచ్చేసింది. శ్రీకృష్ణదేవరాయలు రాజధాని నగరంలో చెరువులు కట్టించండి, నీటి నిల్వలు ఉంచండి అని చెప్పినాడట చంద్రబాబు గారికి. అందుకనే రాజధానిలో చెరువులు తవ్వించి నీరు ఊట పెట్టించినారండి. సో నెక్స్ట్ మనం వచ్చే వానాకాలానికి పడవల్లో చేపల వ్యాపారం, రొయ్యల వ్యాపారం ఇవి డెవలప్ అయ్యే పరిస్థితి అయితే ఉంది సార్.